ఆసుపత్రి నిర్వహణలో మరింత మార్పు తీసుకువస్తాను. ఏరియా హాస్పిటల్లో అంబులెన్స్ లు ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్. నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి ఎన్టీపీసీ అందించిన ఆధునిక అంబులెన్స్ ను మంగళవారం గౌరవ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, కౌన్సిలర్ పద్మావతి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు స్పీకర్. ఆసుపత్రిలో గతంలో కంటే ఇప్పుడు 80% మెరుగుదల కనిపిస్తోందని, మిగిలిన 20% కూడా పూర్తిగా మెరుగుపరిచి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఆసుపత్రిలో 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా విధులను సమర్థవంతంగా నిర్వర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయని, ఈ విషయంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వాహనాలు మిస్ కావడమే కొంతవరకు భద్రతా లోపాలకు కారణంగా పేర్కొన్నారు. వేడినీటి సౌకర్యం, సెంట్రల్ ఆక్సిజన్ వ్యవస్థ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చికిత్సకు అవసరమైన అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తేనున్నామని స్పష్టం చేశారు. సంక్రాంతి నాటికి ఆసుపత్రి భవనాల మరమ్మతులు పూర్తి చేసి రంగులు వేయాలని అధికారులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద, ఆర్డీఓ వివి రమణ, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర పాల్గొన్నారు. మళ్ళీ ఛాన్స్ ఇచ్చాం, అబ్జర్వ్ చేద్దాం. సెక్యూరిటీ రెండు నాకు డిసాటిస్ఫాక్షన్ ఏంటంటే క్లీనింగ్ అండ్ సెక్యూరిటీ, ఆ రెండు కూడా కంప్లీట్ చేయడం, రివైజ్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. రెండు చిన్న చిన్నవి ఉన్నాయి. ఆపరేషన్ పురుగు పోసి దగ్గర హాట్ వాటర్ అని, డెలివరీస్ అయ్యి దగ్గర హాట్ వాటర్ ఉండాలి. పూర్వం మరి పెద్దలు ఆగేసేవారు విలేజ్లో హాట్ వాటర్ మిషన్లు కొనడానికి. తర్వాత స్కిన్ డ్రాఫ్టింగ్ అని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా తెప్పించమన్నాను. అది ఉపయోగపడుతుంది పేషెంట్కి. సెంట్రల్ ఆక్సిజన్, మనకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు, ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పెడతారు. అలాగే సెంట్రల్ ఆక్సిజన్ పెట్టేస్తే ప్రతి బెడ్కి వెళ్తుంది. పేషెంట్ బెడ్, అన్ని బెడ్లు కాదు, ఐసీయూ దగ్గర. అది కూడా 4 లక్షల రూపాయలు అవుతుంది అన్నారు. 4 లక్షల రూపాయలతో ఒక 15 రోజుల్లో ఫిక్స్ చేసామని చెప్పాను. 15 రోజుల తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. దానికి కావాల్సిన డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయి, ఇచ్చేద్దాం. అదొకటి. తర్వాత ఏమో ఇప్పుడేమో నాయుడు గారు వచ్చారు, వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఇక్కడ బిల్డింగు అక్కడ లీకేజీలు, అక్కడక్కడ సున్నం అది డ్యామేజ్ అయ్యి చూశాను నేను. సంక్రాంతి నాటికి మొత్తం హాస్పిటల్ అంతా లీకేజీలు ఉండాలని వీల్లేదు. డ్రైనేజ్ సిస్టమ్, వర్షం పడినా వెళ్ళిపోవాలా వాటర్ బయటికి, మొత్తం చేయాలా. దానికి ఎంతగా అయింది పర్లేదు చేయమని చెప్పాను. సంక్రాంతి కల్లా వాష్ కూడా వైట్ వాష్ వేస్తారో, పెయింటింగ్స్ కలర్ పెయింటింగ్స్ వేసారు మంచి స్నోసం వేసి, అది కూడా చేసి సంక్రాంతి పండుగ నాటికి హాస్పిటల్ మన ఇంటికి ఎలాగ సున్నాలు వేసుకుంటామో అలాగే హాస్పిటల్ కూడా నీట్గా ఉండాలని చెప్పి డైరెక్షన్ జరిగింది. అలాగే మీ ద్వారా పబ్లిక్ని కూడా కోరుకున్నానండి. ఎందుకంటే హాస్పిటల్ అన్న తర్వాత అందులో నర్సీపట్నం హాస్పిటల్కి చాలా డిమాండ్. తున్నించి, చింతపల్లి నుంచి, ఆ ఏరియా నుంచి వస్తారు, సీలేరు దగ్గర నుంచి వచ్చేస్తారు. అక్కడ హాస్పిటల్ ఉన్నాయి, చింతపల్లి హాస్పిటల్ ఉంది, సీలేరులో అన్నీ ఉన్నాయి, పాడేరులో ఉంది, మంచి హాస్పిటల్ ఉన్నాయి. కానీ ఎందుకో ఇక్కడ వచ్చేసారు, నమ్మకం సెంటిమెంటో. తుని నుంచి వచ్చారు, తునిలో కూడా 100 బెడ్ హాస్పిటల్ ఉంది, కానీ అక్కడికి వెళ్ళరు, ఇక్కడికి వచ్చేస్తారు. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది మనకి. అంటే నేను పేషెంట్లు కూడా, ప్రజలు కూడా ఏంటంటే ఇటువంటి టైంలో అందరినీ చూడాలి కదా. దీంట్లో రికమెండేషన్లు ఏముంటాయి, పేషెంటే కదా. అంచేత ఓపిక్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి, డాక్టర్లకు కూడా సహకరించాలి. వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఎలా ఏర్పాటు చేసుకున్నాం. ఇది తరచూ మనం 2-3 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటాం. అలాగే ఈ మీటింగ్లో ఉద్దేశం ఏంటంటే మాకు ఏంటంటే గతంలో ఏ నిర్ణయం తీసుకున్నాం, దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తాం, ఒకవేళ అవ్వకపోతే కారణాలు ఏంటి,
ఇవన్నీ కూడా రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. ఇవాళ కలెక్టర్ గారు కూడా స్వయంగా మేడం గారు వచ్చారు, చాలా సంతోషం. అయితే నాకు నా అబ్జర్వేషన్లో అంటే గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చిన రిపోర్టే కాదు, నేను కూడా పర్సనల్గా ఇక్కడ ఉన్న పరిస్థితులు రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉంటాను మేడం. ఎవరికి తెలియదు అది, కొంతమంది కుర్రాళ్ళు పంపించుకొని పేషెంట్ అడిగి తెలుసుకుంటున్నాను. నాకు తెలిసి గతం కంటే ఒక 80% వరకు సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు. ఇంకా 20% ఇంకా సాటిస్ఫాక్షన్ చెప్పి ఇప్పుడే మాట్లాడాను, 20% సాటిస్ఫాక్షన్ ఇంకా లేదు. దాంట్లో నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే 20%లో ఒకటి ఏంటంటే క్లీనింగ్, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. డాక్టర్స్ కార్యక్రమాలు కానివ్వండి, మెడిసిన్ సైడ్ కానివ్వండి, ఆపరేషన్ సైడ్ కానివ్వండి, టెస్టింగ్ సైడ్ కానివ్వండి, అంత పర్ఫెక్ట్గానే ఉంది. క్లీనింగ్ మాత్రం నాకు అనుకున్న సాటిస్ఫాక్షన్ లేదు. అదే ఇప్పుడు మీటింగ్లో మాట్లాడాను, క్లీనింగ్ మాత్రం శుభ్రంగా హాస్పిటల్ ఇప్పుడు వచ్చినా శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఎక్కడ డస్ట్ కనపడడానికి వీల్లేదు. ఆ 20% కూడా ఇంప్రూవ్మెంట్ చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే సెక్యూరిటీ. 16 మంది సెక్యూరిటీ ఉన్నారు మనకి. వాళ్ళు ఏం చేస్తున్నారు వాడికి అర్థం అవ్వట్లేదు. నేను మొన్న రాత్రి సుమారు 10:10 ప్రాంతంలో వచ్చాను. నేను ఎవరికి తెలియదు, మా సెక్యూరిటీ వాళ్ళు కూడా తెలియదు. సడన్గా కారు వెళ్ళాలి వస్తే ఇక్కడ ఒక నైట్ సెక్యూరిటీ వాళ్ళు లేదు. మరి 16 మంది సెక్యూరిటీ ఎందుకు మనకి? డే టైం అయితే రద్దీగా ఉంటుంది హాస్పిటల్లో, విపరీతమైన రద్దీ. వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాస్పిటల్ రద్దీగా ఉంటుంది. అప్పుడు సెక్యూరిటీకి ఇంపార్టెంట్ కాదట్లే. మధ్యాహ్నం నుంచి రద్దీ ఉండదు, నార్మల్గా కొంత తక్కువ ఉంటారు. తర్వాత ఇన్పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి 4-5 సెక్యూరిటీ సరిపోతారు. కానీ నైట్ టైము సెక్యూరిటీ లేదు ఇక్కడ. మొన్న సైకిల్ పోయే స్టాండ్లో వస్తారు పేషెంట్లు, వస్తారు కదా చూడడానికి. ఆ సైకిల్ పెట్టి వెళ్తే 6 సైకిల్ కనపడలేదు. మరి 6 సైకిల్ పోతే సెక్యూరిటీ ఏం చేస్తారు? మరి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే పోలీసుల యాక్షన్ ఏంటి? నథింగ్. అంతే, అది చెప్పాము. సెక్యూరిటీ కొత్తగా వచ్చారు, అతను కూడా పిలిచాను, నేను చేస్తే సరిగ్గా చేసి మార్చేస్తాను చెప్పాను.